ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు పెంచిన నూతన కామన్ డైట్ మెనూ శనివారం కౌడిపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎస్టీ హాస్టల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ విద్యార్థులతో మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలోని భోజనశాలను పరిశీలించారు. పేరెంట్స్ తో మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తేవడానికి నూతన కామన్ డైట్ మెనూ ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు. మంచి ఆహారం తింటేనే విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను హెచ్డబ్ల్యూఓ జయరాజ్ ను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చేపట్టిన పిరమిడ్ ఆకృతిని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ వీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న బోధన విషయంలో సంతృప్తి చెందారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో పేరెంట్స్ తో ఉపాధ్యాయ బృందంతో కలిసి చెట్లు నాటారు. అనంతరం విద్యార్థులతో పోషక మహాశైలతో భోజనం చేశారు. బీసీ హాస్టల్లో మండల విద్యాధికారి బాలరాజ్, గిరిజన గురుకుల కళాశాలలో ఎంపీడీఓ శ్రీనివాస్, బాలికల సమీకృత హాస్టల్లో ఎంపీఓ కలీముల్లా, ఎస్సీ హాస్టల్లో వెల్మకానిలోని వ్యవసాయ అధికారి స్వప్న, మండల కేంద్రంలోని బాలికల మినీ గురుకులం హాస్టల్లో మినీ గురుకులం అడ్మినిస్ట్రేటివ్ అధికారి గాయత్రి, ఎఫ్ఆర్ఓ అర్చన నూతన మెనూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా, తహసీల్దార్ ఆంజనేయులు, బీసీ హాస్టల్ హెచ్డబ్ల్యూఓ ప్రణయ్, గిరిజన గురుకులం కళాశాల ప్రిన్సిపల్ ఫణికుమార్, తునికి జేఎంపీ గురుకులం కళాశాల ప్రిన్సిపల్ హరిబాబు, ఆయా పాఠశాలల ప్రిన్సిపల్లు, ఎస్డబ్ల్యూఓలు, పోషక మహాశయులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. హాస్టల్లో ఉన్న ఇతర సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా నమస్కారాలు. విద్యార్థులు ముఖ్యంగా వినాలి. ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టింది. తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వము విద్య మీద, వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగానే మనకు హాస్టల్లో కానీ, గురుకుల పాఠశాలలో కానీ, రెసిడెన్షియల్ స్కూల్లో కానీ వాళ్ళకున్న విద్యార్థులకు మంచి భోజనం అంటే నాణ్యమైన భోజనం, బ్యాలెన్స్డ్ డైట్, అన్ని మూలకాలు ఉన్నాయి. డైట్ పెట్టినట్టయితే వాళ్ళు మంచిగా బుద్ధింతలు, చదువు మంచి చదువుకునే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఒక నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి ఒక మెనూ డిసైడ్ చేశారు. అయితే గతంలో పోల్చుకున్నట్లయితే మనకు ఎప్పుడో ఉన్న రేట్లు అవి, అదే రేట్లు ఇవ్వటం వల్ల సరైన ఫుడ్ రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా ఒక్కొక్క హాస్టల్లో ఒక్కొక్క తీరు మెనూ ఉంది. అందుకోసం ప్రత్యేకంగా మన ప్రభుత్వం దృష్టి సారించేసి ఒక మెనూ డిసైడ్ చేశారు. ఆ మెనూ కూడా ఇప్పుడు మనము అందరి సమక్షంలో కూడా దాన్ని ఓపెన్ చేస్తాము. అయితే ప్రస్తుతంలో మనకు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి 950 రూపీస్ ఉండే, 950 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు దాన్ని 40% పెంచారు. డైట్ చార్జెస్ అంటే భోజన ఖర్చు అయ్యేది మనము ఈ ప్రభుత్వము ఉన్న రేటు మీద 40% పెంపొందించారు. అప్పుడు ఏంటంటే 950 రూపాయలు గాను ఇప్పుడు 1130 రూపాయలు చేశారు ప్రతి విద్యార్థి కూడా. అదేవిధంగా 8th క్లాస్ నుంచి 10th క్లాస్, 8th, 9th, 10th ఈ 3 తరగతులకు గతంలో 1100 రూపాయలు ఉంటే ఇప్పటి నుంచి 1540 రూపాయలు చేశారు. 1540 చేశారు. అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ టు పీజీ వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, వాళ్ళ గతంలో 1500 రూపాయలు, ఇప్పటివరకు ఉన్నది 1500 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి 2100 రూపాయలు, 2100 రూపాయలు చేశారు. ఇది పెంపొందించడం అంటే 40% మనం పెంపొందించడం. దీనివల్ల ఏంటంటే మనకు అనుకుంటున్న డైట్ వస్తుంది. గుడ్లు కావచ్చు, పాలు కావచ్చు, కూరలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, వాటికి కావచ్చు నూనెలు కావచ్చు, ఇతర సామాగ్రి కూడా మనకు మార్కెట్లో రేటు పెరిగింది కాబట్టి ఈ రేట్లు దానికి ప్రపోర్షనేట్గా పెంచడం జరిగింది. ఇది ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేకమైన చర్య. అంతేకాకుండా మనకు కాస్మెటిక్ ఛార్జెస్ ఉంటాయి. మనకు సబ్బు కానీ, ఇతర ఆయిల్ కానీ, ఇటువంటి ఛార్జెస్ కోసం కూడా గతంలో మనకు 3వ తరగతి నుంచి 8th నుంచి గర్ల్స్కు 8th to 10th అండ్ అబోవ్ 11 years ఏజ్ వాళ్ళకు 75 రూపీస్ ఉండేది. ఇప్పుడు దానికి 275 రూపీస్ చేసింది. అంటే 200% పెంచింది. అదేవిధంగా మనకు బాయ్స్కు 3rd to 7th వాళ్ళకు ఇంక్లూడింగ్ హెయిర్ కటింగ్ దానికి గతంలో 62 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు వాళ్ళకు 150 రూపాయలు చేశారు. గతంలో 62 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 150 రూపాయలు చేశారు. పెంచడం లేదా, డబుల్ కనెక్ట్ అయింది వాళ్ళకు, అవునా? తర్వాత 8th to 10th క్లాసు, 8th to 10th క్లాసు వాళ్ళకు గతంలో 62 రూపాయలు ఉంటాయి, వాళ్ళకు 200 రూపాయలు. అంటే అప్పుడు మొత్తానికి అందరికీ కూడా 62 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేశారు, 3rd to 7th కానీ స్లాబ్ పెట్టారు, 150 రూపాయలు. 8th, 9th, 10th వాళ్ళకు పైగా ఉన్న వాళ్ళకు 200 రూపాయలు చేశారు. ఈ పెంపొందడం వల్ల మనకి ఏంటంటే మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో దీనివల్ల అట్లీస్ట్ ఈ పెంపు ద్వారా ప్రతి సంవత్సరం కూడా 470 కోట్ల రూపాయలు, 470 కోట్ల రూపాయలు అదనంగా
ఈ పెంపుదల ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా దీనివల్ల లాభోక్తి ఎంతమందికి అవుతుంది? రాష్ట్రంలో 8 లక్షల విద్యార్థులు మన్నాటి విద్యార్థులు, అవునా కదా? ఇక్కడ మనకు ఈ హాస్టల్ 120 మంది, దాని ఒక 200 మంది, అవునా? ఈ విధంగా మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో 8 లక్షల విద్యార్థులకు బెనిఫిట్ అవుతుంది, అవునా కదా? 470 రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా మనకు 8 లక్షల మంది విద్యార్థులకు ఇది హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఏది? పౌష్టికమైన ఆహారం తినవచ్చు, మంచి కాస్మెటిక్స్ తీసుకోవచ్చు. దానివల్ల అయితే మనం హెల్తీగా ఉంటాం, అవునా? ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం ఉంటే బాగుంటుందా కదా? ఆరోగ్యంగా ఉంటే ఏమైంది? ఆనందంగా ఉంటుంది, అవునా? మనం కావాల్సిన వరకు అంతా ఏం కావాలి? అందరికీ ఆనందం కదా? ఆరోగ్యము ఆనందమే, అవునా? ఈ ఆరోగ్యమైన వ్యవస్థ కోసం మరి అదేవిధంగా ప్రభుత్వం మొత్తం కూడా మనకు స్పెషల్గా మీకోసం ఇంటిగ్రేటెడ్ అంటే యంగ్ ఇండియా స్పిరిట్ తోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడే గతంలో ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఫస్ట్ ఫేజ్ 28, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ 26 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అంటే శాసనసభ నియోజకవర్గం దానికి సంబంధించేసి ఇంటిగ్రేటెడ్ అంటే గతంలో మనకి ఎస్సీలకు వేరే, ఎస్టీలకు వేరే, బీసీలకు వేరే ఉన్నాయి రాష్ట్రాలు కూడా. ఇప్పుడు అవన్నీ కలిపి కూడా ఒక్కనే ఏర్పాటు చేస్తారు. దానికోసం కూడా భూములు నిర్ణయించడం, భూములు చూసడం, అది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి స్పోర్ట్స్ స్కూలు, ఇన్నోవేటివ్ స్కూలు, ఇవన్నీ కూడా మీ పిల్లల కోసం కూడా అందరి కోసం కూడా మనం ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం కూడా. దాని సమక్షంలోనే ఇప్పుడు అంతటా ఇప్పుడు యావత్ తెలంగాణలో అన్ని హాస్టల్లో కూడా ఈ రోజు నాడు అందరి దగ్గర కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న చర్య అంటే విద్యార్థుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నది, ఎంత శ్రద్ధ వహిస్తుంది అన్న విషయం తెలియపరచడం కోసమే పేరెంట్స్ కూడా రమ్మడం జరిగింది. పేరెంట్స్ కొంతమంది వచ్చారు, కొంతమంది ఇప్పుడు జాయిన్ అయ్యారు, చాలా సంతోషం. మనకేంటంటే మెనూ వచ్చే వరకు ఒక్కొక్క హాస్టల్ ఒక తిరిగి యూనిఫామ్ అంటే అంతా కూడా ఒక తిరిగి ఉండాలి మెనూ. అంటే ఏ వారం సోమవారం నాడు మొదటి పూట ఏమి ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్లో, ఆ తర్వాత ఫ్రూట్స్ ఏమి ఇవ్వాలి, ఆ తర్వాత మధ్యాహ్నం పూట ఏం కూరగాయలు ఇవ్వాలి, ఏం భోజనం ఇవ్వాలి, ఆ తర్వాత సాయంత్రం పూట టీ కన్నా ముందు ఏమి ఇవ్వాలి, సాయంత్రం పూట నైట్ పట్ల ఏ భోజనం ఇవ్వాలి, అవన్నిటి కూడా డిసైడ్ చేసేటప్పుడే. అంటే ఏ వారం నాడు ప్రతిరోజు అంటే రోజులో మన నెలలో 30 రోజులు ఉంటాయి. ఫస్ట్ వారంలో ఉన్న సోమవారం ఏమి ఇవ్వాలి, సెకండ్ వారంలో సోమవారం ఏమి ఇవ్వాలి, మన థర్డ్ వారంలో ఉన్న సోమవారం ఇవ్వాలి. అంటే ప్రతి వారము ప్రతిరోజు కూడా డిసైడ్ చేసేది. దాని ప్రకారమే మనకు కొనుగోలు చేసేసి మీ అందరికి కూడా పౌష్టికమైన ఆహారం బ్యాలెన్స్ డైట్ ఇస్తారు. ఫుడ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. అదేవిధంగా మన హాస్టల్లో కూడా మెయింటెనెన్స్ కోసం కూడా ఒక రూపకల్పన చేశారు, స్టాండర్డ్ ఆపరేషన్ పొజిషన్ అంటే ఈ మార్గదర్శకాలు చేశారు. ప్రతి హాస్టల్లో కూడా ఎలా ఉండాలి అంటే వంట చేయడానికి ముందు ఏం చేసుకోవాలి, వంట చేసిన తర్వాత ఎలా చేయాలి, వంట చేసిన తర్వాత కూడా ఏ విధంగా సర్వ్ చేయాలి, వాళ్ళు తిన్న తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలనే విషయాలు కూడా ప్రత్యేకంగా ఒక రూపకల్పన చేశారు. మొత్తం ప్రభుత్వం కూడా అది యూనిఫామ్గా అన్ని హాస్టల్లో కూడా సప్లై చేయడం జరుగుతుంది. అది ప్రొసీజర్ కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేస్తాము, అది మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే మనకు కూరగాయల కోసం కానీ ఇతర సామాగ్రి కోసం కానీ ఇతర మన కిరాణం కోసం కానీ మనం ఏం చేస్తాం, మనం టెండర్స్ వేస్తాం. టెండర్స్ వేసినాక పిలిపిస్తామని. అయితే వాళ్ళు ఏం చేస్తారు, టెండర్ తీసుకున్న వాళ్ళు అన్నీ తీసుకొచ్చి ఒకటేసారి వేస్తారు. కూరగాయలకు సంబంధించి వారం రోజులు తీసుకొచ్చి ఒకటేసారి వేసినప్పుడు ఖరాబ్ అవి అయితే కావాలి అయితే విజయం చెప్పాలి. ఇప్పుడు వారానికి ఒకటేసారి వేసినా లేదా నెల రోజులకు ఒకసారి అయితే ఖరాబ్ అవుతుంది కదా, కూర్చుని పడతాయి. అందుకోసం దాన్ని కొట్టి స్టాండర్డ్ ఆపరేషన్ పొజిషన్ పెట్టినట్టు. అంటే ఇట్లా కాదు, ఏదైతే ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నాయో వాటిని 2 రోజులకు ఒకసారి తీసుకోవాలి. ఖరాబ్ కానీ ఉన్నాయనుకోండి అవి 2 రోజులకు ఒకసారి తీసుకోవాలి. ఇంకా అసలు ఎప్పుడు ఖరాబ్ అనుకోండి అవి 2 రోజులకు ఒకసారి తీసుకోవాలి. ఇలాంటి విషయాలను కూడా పొందుపరిచేసి ఒక బుక్లెట్ రాసినాం, హ్యాండ్ బుక్ రాసినాం, మార్గదర్శకాలు మొత్తం కూడా రాసాం. అంటే ఏ వస్తువుని ఏ విధంగా ఎప్పుడు కొనుక్కోవాలి, వాళ్ళకి ఎప్పుడు ఆర్డర్ ఇవ్వాలి, దాని ప్రకారమే ఆ టెండర్ కూడా సప్లై చేయాలి. దానికి సంబంధించి కూడా మనం కొన్ని బ్రాండెడ్ ఉంటాయి, విజయ డైరీ అంటాం, విజయ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవునా, కొన్ని ఆశీర్వాద ఆటా ఉంటాయి. దానికి సంబంధించి ఏ బ్రాండ్ది సప్లై చేయాలో అదే బ్రాండ్ సప్లై చేయాలి. అదే వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం అన్నీ ఒక కుప్ప పోస్తాం. కుప్ప పోయకూడదు. దాంట్లో ఏంటంటే తొందరగా ఖరాబ్ అయ్యేది ఒక్కరు పెట్టుకోవాలి, కూరగాయలు ఒక్కరు పెట్టుకోవాలి, నూనెలు ఒక్కరు పెట్టుకోవాలి. మనకి ఏం చేస్తామంటే బాత్రూమ్ కడిగే కెమికల్స్ ఉంటాయి, అవునా, వాటిని కూడా పక్క పెట్టనుకోండి, పొరపాటు దాన్ని పడ్డదనుకోండి అప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాన్ని సపరేట్ పెట్టుకోవాలి. దీనికోసం కూడా కలర్ కోడ్స్ ఇచ్చారు, అవునా, బియ్యం పెట్టుకున్నాక గ్రే కలరు, అవునా, అలాంటి మన టాయిలెట్స్ వాడి చేసే కెమికల్స్ ఉంటాయి, దానికి సంబంధించేసి మనకు వేరే కలర్ పెట్టుకోవటం, ఎల్లో కలర్ పెట్టుకోవటం, స్పాయిల్ అయిపోతాయి, గుడ్లు ఖరాబ్ అయిపోతాయి, అవుట్ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోద్ది, దాని డేట్ అయిపోద్ది. వాటి మొత్తం కూడా రెడ్ కలర్లో. అవన్నీ కూడా ఎవరు ఎప్పుడు అంటే పాత స్టాక్ ఎడబెట్టుకోవాలి, కొత్త స్టాక్ ఎడబెట్టుకోవాలి, ఖరాబ్ అయినా ఎక్కడ పెట్టుకోవాలి, అది కూడా డిజైన్ చేశారు. దాని ప్రకారం కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్ ఆఫీసర్ కావచ్చు, లేదా మీ ఇతర సిబ్బంది కావచ్చు, కూరగాయలు ఖరాబ్ అయినా ఎక్కడ పెట్టుకోవాలి కావచ్చు, కూరగాయలు ఖరాబ్ అయినా ఎక్కడ పెట్టుకోవాలి, మంచి వేడ పెట్టుకోవాలి.
అంటే పాత డేట్లో వచ్చిన సరుకులు ఉన్నాయి మిగిలినప్పుడు ఏం చేయాలి, ఓల్డ్ డేట్ పెట్టుకోవాలి. మళ్ళీ కొత్త ఏంటి అంటే పోయిన నెల అయ్యి ఈ నెల అయ్యి పోయిన నెల ఎందుకు ఖరాబ్ అవుతాయి అనుకోండి, అవి ఖరాబ్ అయ్యే అవకాశం ఎప్పుడు కాబట్టి ఫస్ట్ అది తినాలి. అవి ఎట్ట పెడితే ఖరాబ్ అవుతాయి కాబట్టి తర్వాత వారని ఈ విధంగా పెట్టడం కోసం కూడా దానికి మార్గదర్శకాలు ఉన్నవి. అదేవిధంగా తినక ముందు కడగాలి డైనింగ్ హాల్, తిన్న తర్వాత అయితే మళ్ళీ అన్నం మీద పడుతుంది. అవునా, పిల్లలు ఇట్లా వదిలేసినప్పుడు కొంత దాంట్లో కూరగాయలు పడుతుంటాయి, అదేవిధంగా నీళ్ళు పడుతుంటాయి. కాబట్టి దాన్ని కూడా కూర్చాలి. తినే ముందు డస్ట్ ఉంటుంది కాబట్టి కూర్చాలి. తిన్న తర్వాత కూడా ఆ డస్ట్ తీసేయాలి. తీసేసిన తర్వాత ఆ మెషిన్లు ఎక్కడ వేయాలి, ఉట్టిగా రోడ్డు మీద పడేస్తే కాదు, అది ఏ విధంగా కూడా ప్రొసీజర్ చేయాలి, దాన్ని ఏ విధంగా పడేయాలి, అది కూడా ప్రతి ఒక్కరు. అంటే మనము బయట మార్కెట్ నుంచి వచ్చిన వస్తువు, ఆ వస్తువును భద్రపరిచే విధానము, ఆ తర్వాత దాన్ని ఏ విధంగా వాడుకునే విధానము, వాడుకున్న తర్వాత మన భోజనానికి వచ్చిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత భోజనం ముందు కడుక్కునే విధానము, భోజనం అయితే శుభ్రపరుచుకునే విధానం, ఆ శుభ్రపరుచుకున్న తర్వాత కూడా ఆ కూరగాయలు కానీ తిన్న తర్వాత మిగిలిపోయిన కానీ ఏ విధంగా దాన్ని విసర్జించాలి, ఏ విధంగా బయటపడేయాలి, ఆ విధానం మొత్తం కూడా సమూలంగా ఒక బుక్లెట్ రాశారు. ఆ బుక్లెట్ మనం రీడ్ చేస్తాము. ఆ బుక్లెట్ ప్రకారమే అది తూచా తప్పకుండా పాటించాలి. దీనికోసం ఏం చేశారు, టాస్క్ ఫోర్స్ కమిటీ, ఫుడ్ కమిటీ ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ కమిటీ ఉంది, శ్రీకాంత్ మీ దాంట్లో శ్రీకాంత్ ఉంది కమిటీ మెంబరు. అదేవిధంగా మనకు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది కమిటీ, స్టేట్ వాళ్ళు కూడా ఫుడ్ సేఫ్టీ కమిటీ ఉంది, ఫుడ్ సేఫ్టీ కమిటీ, మండలంలో ఫుడ్ సేఫ్టీ కమిటీ, మీ ఇన్స్టిట్యూషన్లో కూడా ఫుడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్లో కూడా ఫుడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది. దీని ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ కమిటీ కూడా వచ్చినవి బ్రాండ్ కరెక్ట్గా ఉన్నాయా, అవుట్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉందా, లేకపోతే ఖరాబ్ అయినాయా అన్న విషయాలు ఎప్పటికప్పుడు కూడా చూసుకోవాలి. ఈ ఫుడ్ సేఫ్టీ కమిటీలో ఉన్న మెంబర్స్, స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క బోధన సిబ్బంది కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, ఎప్పటికప్పుడు చూసుకుంటూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి ఏంటంటే మనము ముఖ్యంగా పరిసరాలు శుభ్రం కాకుండా మనం కూడా శుభ్రంగా ఉండాలి. మనం శుభ్రంగా ఉండాలి. అందరూ స్నానం చేశారా? స్నానం చేసి చేయలేపండి.